మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ కబ్జాలకి పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. వట్టినాగులపల్లిలో భూ కబ్జా బాధితుల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. 60 ఏళ్ల నుంచి వట్టినాగులపల్లిలో సతీష్ షా పేరుతో ఉన్న భూమిపై మంత్రి పొంగులేటి కన్ను పడిందన్నారు కేటీఆర్. అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి ఆయన కుమారుడు సతీష్ షా ఇంటికొచ్చి బెదిరించారని ఆరోపించారు. భూ హక్కుదారులకు సహకరించిన పోలీసుల్ని మంత్రి పొంగులేటి ట్రాన్స్ఫర్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా ఈ దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకొని, ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ రింగ్ రోడ్డుకి అవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు. అక్రమంగా నేను హరీష్ రావు గారు బయటపెట్టింది. రింగ్ రోడ్డుకి యువతలనేమో ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం. భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్లు ఎట్లా తుంగలో దొక్కినారు, 60 ఏళ్ల నుంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న భూమిని ఏడి సర్వేని అడ్డం పెట్టుకుని ఎట్లా భూమి బౌండరీస్ మార్చే ప్రయత్నం చేశారు, ఎట్లా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కొట్టారు, ఎట్లా మిమ్మల్ని జిందా ఇక్కడే అంటే మిమ్మల్ని సజీవంగా ఇక్కడ పాతి పెడతామని చెప్పి ఎట్లా చెప్పారు. మీరు చూడండి, ఇగో చెట్లే 30-40 ఏళ్ళ చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ 30-40 ఏళ్ళ చెట్లు. అంటే ఇలాంటి భూములు ఇక్కడ విలువైన ఒక భూమిని మేము మీకు చూపెడుతున్నాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క బాధితులందరూ ఇవాళ మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేల దగ్గరికి. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత మా దగ్గరికి వస్తూ ఉన్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, మా సబితక్క కాన్స్టిట్యున్సీలో, రంగారెడ్డి జిల్లాలో 1000 ఎకరాలు ఇదే పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు.